వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా టికెట్ల అవినీతి కేసులో ఈ రిమాండ్కి పంపుతున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ తీసుకుని వెళ్ళారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదలవ్వాలి. విడుదలయ్యే క్రమంలో కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయడం, ఇది 2023లో నమోదైనటువంటి కేసు, అంటే ఆయన కోర్టుకి హాజరుపరచండి అని చెప్పడం, ఇదంతా అయ్యింది. కోర్టుకు వెళ్ళేటువంటి సమయంలో ఎక్కడ నేను తగ్గేదే లేదు అనేటువంటి విధంగా అంబటి రాంబాబు గారు హావభావాలు ఇవన్నీ కూడా చూసాం. అలాగే ఆయన ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశారు, వెలుగును ఆపలేరు అని చెప్పి. బట్ కోర్టు కూడా ఇక్కడ విచారించిన తర్వాత తగ్గేదే లేదు, కోర్టు కూడా తగ్గేదే లేదు అని చెప్పి 14 రోజులు జైలుకి పంపండి అని చెప్పడంతో మళ్ళీ ఆయన్ని గుంటూరు జైలుకి తీసుకెళ్తారా లేదు రాజమండ్రికే తరలిస్తారా అనేది మాత్రమే కాస్త సస్పెన్స్ తప్ప ఇంకొకటి ఏం లేదు. సో 14 రోజుల రిమాండ్ అయితే అంబటి రాంబాబు గారికి విధించడం జరిగింది. వీళ్ళకి ఎలా ఉందంటే పరిస్థితి, కోర్టులన్నా చట్టం అన్నా కూడా కాస్త అనూహ్యంగా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనేటువంటి ఒక పద్ధతి పంధ అలవాటు అయిపోయింది. సో దాంతో ఇక కోర్టులు కూడా స్పందించాలేమో. సో అలాగే స్పందించినట్టుగా ఉంది ఈ విషయంలో. సంక్రాంతికి వాలంటీర్లను ఉపయోగించుకొని లక్కీ డ్రాలు ఇచ్చేయడాలు 200 వసూలు చేయించడాలు, అప్పుడు కేసు పెట్టారు, ఇప్పుడు దాంట్లో అరెస్ట్ అయ్యారు. 14 రోజుల రిమాండ్ మళ్ళీ. సో దాదాపుగా ఇంకో ఏడాది పాటు ఆయనకు ఉన్నటువంటి 36 కేసులు ఏవైతే ఆయన మీద పెట్టారో, చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి దాని మీద, ఆ కేసులని క్వాష్ చేయాలని అన్నారు. క్వాష్ అయితే చేయలేదు. క్వాష్ కాకుండా పీటీ వారెంట్లు బడి ఆయన చేసినటువంటి ఇవే కాదు, గతంలో క్వారీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అంబటి రాంబాబు మీద కేసు పెట్టారయ్యా, మమ్మల్ని ఇలా చేస్తున్నారు, మాది ఆక్రమించుకున్నారు అన్నటువంటి అవి కూడా బయటకు వచ్చాయంటే ఇక మరి ఇంకో పోసాని ఏ విధంగా పీటీ వారెంట్లతో రాష్ట్రం అంతా తిరిగాడో అంబటి రాంబాబు గారు కూడా రాష్ట్రవ్యాప్త ఈ యాత్ర అనేది సాగుతుంది. రిమాండ్లు నడుస్తూనే ఉంటాయి. ఇది అందినటువంటి ఫ్లాష్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.